ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాననే కనీస ఇంగితం లేకుండా, సోయి లేకుండా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, పిచ్చోడి చేతుల రాయి లెక్క, పిచ్చోడి లెక్క ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేసీఆర్ అట ఎలుకట పొగబెట్టిండట, బయటకు వచ్చినట, సింహం వచ్చినట్టు వచ్చిండు బయటికి కేసీఆర్. ఒక పక్కన కాలికి గాయమైనా తోటి రైతన్నలకు ఇబ్బంది కలుగుతుందని వాళ్ళకు అండగా ఉండాలా అని చెప్పని వాళ్ళ బయటికి వచ్చి సింహం లెక్క బయటికి వస్తే లాగులు దడిచినాయి రేవంత్ రెడ్డి నీకు. అందుకే గాయత్రి పంప్ ఆన్ చేసినావు, నాగార్జున సాగర్ డ్యామ్ నీళ్లు వదిలిపెట్టే ప్రయత్నం చేసినావు. సిగ్గు లజ్జ లేకుండా మళ్ళీ కేసీఆర్ గారిని ఎల్కా అని చెప్పని చిల్లర మాటలు మాట్లాడే ప్రయత్నం చేసినావు. హార్పిక్ కొని పంపించాలి ఆయనకు. టాయిలెట్ క్లీనర్లు ఉంటాయి కదా, అది తీసుకొని నోట్లు వేసుకొని పుక్కిలించుకొని కడిగితే తప్ప రేవంత్ రెడ్డి నోరు చక్కగా కాదు. కనీసం అప్పుడన్నా జరా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నానో సోయితోటైనా మంచిగా మాట్లాడతాడు. బుద్ధి జ్ఞానం లేకుండా ఇవాళ మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు.